ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్ధతి బ్యూటిఫుల్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చాలా ముఖ్యమైన వీడియో అండ్ మంచి వీడియోనైతే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. ఆ వీడియో ఏంటంటే, శనివారం నాడు పిండి దీపాలను వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈరోజు మన కాన్సెప్ట్ అనమాట. అలాగే శనివారం నాడు వెలిగించినటువంటి పిండి దీపాలను ఏం చేయాలి అనేది కూడా ఈరోజు చెప్తాను. వెలిగించడం ద్వారా కలిగే ఫలితాలు ఏంటో ఈరోజు కూడా మనం తెలుసుకున్నాము ఇదే వీడియోలో. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఆ తర్వాత ఇంటి ముందు చక్కగా రంగవల్లికలతో ముగ్గులు వేసుకొని మంచిగా ద్వారలక్ష్మిని, తులసీదేవిని పూజించి ఇంకా పూజ అనేది ప్రారంభించాలండి. శనివారం రోజు పూజా మందిరం అయితే శుభ్రపరచుకోవాలి. ఇంకా శుభ్రపరచుకొని చాలామంది శనివారం నాడే పూజ గదిని శుభ్రపరచుకుంటారండి. నేను కూడా శనివారం నాడే పూజా మందిరాన్ని శుభ్రపరచుకుంటాను అనమాట. ఇంకా పూజా మందిరం అనేది శుభ్రపరచుకున్న తర్వాత ఇక మనం పూజ అనేది ప్రారంభించాలండి. అయితే శనివారం నాడు ఈ పిండి దీపాలను వెలిగించినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన వారం, అలాగే శనీశ్వరునికి కూడా చాలా ఇష్టమైన వారం, అలాగే ఆంజనేయ స్వామికి కూడా. అయితే ఈ శనివారం నాడు శనీశ్వర బాధలు తొలగిపోవాలన్నా, శని గ్రహ బాధలు తొలగిపోవాలన్నా, స్వామివారి శనిదేవుని అనుగ్రహం కలగాలన్నా మనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కంపల్సరీగా ఉండాలండి. అప్పుడు మనకి శనీశ్వర బాధలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. అయితే ఇప్పుడు శనివారం రోజు ఈ విధంగా ముందుగా పటాలను అన్నింటినీ శుభ్రపరచుకొని పూజకంతా సిద్ధం చేసుకొని ఇంకా పుష్పాలతో దేవుళ్ళని అలంకరించుకోవాలండి. మీకు వీలు కుదిరినట్టయితే శనివారం నాడు స్వామివారికి తులసి దళాలను అయితే సమర్పించండి. ఇక్కడ నేను తులసి మాలను అయితే సమర్పించాను. అలాగే శనివారం నాడు ఖచ్చితంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. అలా చేస్తేనే చాలా మంచిది. ఇంకా అలాగే 7 ఒత్తుల దీపారాధన చేయడానికి కూడా ప్రయత్నించండి. శనివారం నాడు చాలా విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్న తర్వాత ముందుగా మనం ఈ దీపారాధనని ఏకవత్తితో కానీ అగరబత్తితో కానీ చేసుకోవాలండి. అలాగే ఈరోజు శనివారం కాబట్టి స్వామివారికి ఇష్టమైనటువంటి పరమాన్నం కానీ, కేసర కానీ ఇలా ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించాలి. అలా నైవేద్యం పెట్టడం వీలు కాదు అని అనుకున్నప్పుడు పాలు, పళ్ళను కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే ఈ పరమాన్నం వండేటప్పుడు కానీ, చక్కెర పొంగలి వండేటప్పుడు కేసరి వండేటప్పుడు కానీ పచ్చకర్పూరం అనేది కొద్దిగా వేయాలి. పచ్చకర్పూరం వేయడం ద్వారా చాలా మంచిది. ఎందుకంటే పచ్చకర్పూరం అనేది వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. అలాగే శనివారం రోజు చామంతి పూలతో, పసుపు రంగు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్వామివారికి ఆ పూలంటే చాలా ఇష్టం కాబట్టి. ఇక స్వామివారికి ఇక్కడ నేను గంధంతో, పసుపు నీటితో అభిషేకం చేసుకుంటున్నానండి. కుదిరితే పాలతో కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇలా స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అభిషేకం చేస్తున్నప్పుడు మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి మీకు వీలు కుదిరినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా వారానికి ఒకసారన్నా అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. ఇలా అభిషేకం చేస్తే చాలా మనసుకు ప్రశాంతత కలుగుతుంది. విగ్రహాలు ఉన్నవారు కంపల్సరీ వారంలో ఒకసారన్నా ఇలా అభిషేకం చేయాలి. అలాగే ఇలా అభిషేకం చేయడం ద్వారా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ఈరోజు ఖచ్చితంగా ధూపం అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే హారతి కూడా పచ్చకర్పూరంతోనే ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాకే, స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఈ విధంగా చేయాలన్నమాట. ఇలా ముందుగా అభిషేకం చేసిన తర్వాత, ధూపం హారతి ఇచ్చిన తర్వాత స్వామివారి విగ్రహాలని అన్నిటినీ మంచినీటితో శుద్ధి చేసి ఇంకా మనం ఎక్కడైతే విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటామో అక్కడ పెట్టేసుకొని పుష్పాలతో అలంకరించుకోవాలండి. ఈరోజు వెంకటేశ్వర స్వామిని మాత్రమే కాదండి, లక్ష్మీదేవిని కూడా పూజించాలి. అందుకని ఇద్దరిని కలిపి పూజించుకోవాలి ఈరోజు. అయితే ఈరోజు విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, గోవిందనామాలు చదువుకుంటే చాలా మంచిది ఈ పూజ చేసుకుంటూ. ఇక బియ్యం పిండి ప్రజలను అయితే తయారు చేసుకొని గోవిందనామాలను అయితే రాసుకోవాలండి.
ఈ విధంగా రాసుకొని ఈరోజు నేను ఇక్కడ 3 పిండి ప్రమిదలనే వెలిగించుకుంటున్నానండి. మీకు వీలు కుదిరితే 7 పిండి ప్రమిదలైనా వెలిగించుకోవచ్చు, లేకపోతే 2 పిండి ప్రమిదలను కానీ 5 పిండి ప్రమిదలను కానీ వెలిగించుకోవచ్చు. అయితే ఈ పిండి ప్రమిదలలో మీకు కావాలంటే ఆవు నూనెను ఉపయోగించవచ్చు, లేదంటే నువ్వుల నూనెనైనా ఉపయోగించవచ్చు. కానీ నువ్వుల నూనెను ఉపయోగించడానికే ప్రయత్నించండి. ఎందుకంటే శనీశ్వరుని కూడా నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం. అలాగే ఈ శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ తొలగిపోతాయి. ఇక ఈ పిండి దీపారాధన చేయడం ద్వారా మనకి కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా ఇంట్లో ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకుంటున్నారో వారు ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే ప్రతి శనివారం ఇలా పిండి దీపారాధన వెలిగించుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి. అప్పులు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయనుకున్నారో వారు కూడా ప్రతి శనివారం ఈ విధంగా పిండి దీపారాధన చేసినట్లయితే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి అండి. ఇక మనశ్శాంతి కొరకు పిండి దీపారాధన అయితే చేయాలండి ప్రతి శనివారం. ఇక ఈ ఇంట్లో చికాకులు, గొడవలు ఇలాంటివి ఏవి ఉండకుండా ఉండడం కోసం ఈ విధంగా పిండి దీపారాధన వెలిగిస్తే చాలా మంచిది. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ విధంగా ప్రతి శనివారం పిండి దీపారాధన వెలిగించుకున్నట్లయితే. ఇంకా కష్టాలు, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మనకున్నటువంటి ఎలాంటి కష్టాలైనా స్వామివారు తొలగించేస్తారండి. ఇక ముఖ్యంగా శనిగ్రహ బాధలు అనేవి కూడా తొలగిపోతాయి. ఇక ఈ విధంగా పిండి దీపారాధన చేసిన తర్వాత దీపాలకి అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయను అనేది కొట్టుకోవాలండి. ఈ కొబ్బరికాయను ఈ విధంగా ఎప్పుడు ఒకటే చోటే పెట్టుకోవాలి, విడిదీయకూడదు. కాబట్టి పక్కనే పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత ధూపం అనేది ఇవ్వాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే కొబ్బరికాయకి అందరూ కుంకుమ బొట్లు పెడుతుంటారు. అలా పెట్టొద్దండి. అలా పెడితే దేవుడు నైవేద్యంగా స్వీకరించడు. కాబట్టి నార్మల్గానే పెట్టండి. ఈ విధంగా ఖచ్చితంగా మీరు పూజ చేసిన ప్రతిసారి, అది ఏ రోజైనా కానివ్వండి, పూజ చేసిన ప్రతిసారి పూజ అనంతరం ధూపం అనేది ఇంట్లో కంపల్సరీ వేయండి. ప్రతి గదిలో ఇలా వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దాని ద్వారా మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్లు ఫీల్ అవుతామన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ప్రతిరోజు మీరు పూజ చేసిన ప్రతిసారి ధూపం అనేది వేయండి. ఇలా నా పూజ అనేది ముగిసిందండి. ఇంకా నేను ఇక్కడ స్వామివారికి పచ్చకర్పూరం వేసి ముందుగా ధూపం వేసి ఆ తర్వాత పచ్చకర్పూరం వేసి హారతి అనేది ఇస్తున్నానండి. ఇక్కడ మీరు కావాలంటే పంచహారతి కూడా ఇవ్వచ్చు. నా దగ్గర ఇప్పుడు నేను ఏకహారతి ఇవ్వాలనుకుంటున్నాను, అందుకని ఏకహారతి ఇచ్చానండి. ఇక అలాగే ఈ పిండి దీపాలని ఏం చేయాలి, పూజ అనంతరం ఏం చేయాలంటే శనివారం అంతా అలానే ఉండనివ్వండి. ఆదివారం రోజు గోమాతకు కానీ, చెరువులో కానీ, లేకపోతే ఏదైనా చెట్ల మొదట్లో కానీ మీరు వేయాలండి. అలాగే కానీ ఇంకా ఎక్కడ వేయకూడదు. తొక్కే ప్రాంతంలో అస్సలు వేయొద్దండి. ఎవరు తొక్కని ప్రదేశంలోనే చెట్ల మొదట్లో వేయండి. లేకపోతే చెరువులో కానీ, గోమాతకు కానీ ఈ పిండి దీపాలని పెట్టండి. ఈ పిండి దీపాలని గోమాతకు తినిపించేటప్పుడు ఆ పిండి పైన ఉన్నటువంటి ఒత్తులు అనేవి తీసేసి తినిపించాలండి. ఇక లేకపోతే చెరువులైనా మీరు వేయవచ్చు. ఇలా మీరు శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పిండి దీపాలతో పూజించినట్లయితే అనేక లాభాలు కలుగుతాయండి. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్ని. ఉంటాను ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.